పెళ్లి పుస్తకం నందుగారు మీతో మాట్లాడాలి. ఆఫీస్కి లేట్ అవుతుంది, ఈవినింగ్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందామా? లేదు, ఇప్పుడే మాట్లాడాలి. ఈ రోజుతో అన్నీ తేలిపోవాలి. సరే చెప్పు. మీ విషయంలో నేనేమైనా తప్పు చేశానా? మీకు నచ్చని పని ఏదైనా చేశానా? నా వల్ల మీకు ఏమైనా కష్టం కలిగిందా? ఏమీ లేదు. ఇప్పుడెందుకు ఇవన్నీ అడుగుతున్నావు? ఎప్పుడో అడగాల్సింది, ఆలస్యమైంది. మీ మాటలు పద్ధతులు అన్నీ మారిపోయాయి. సిద్ధుతో మాట్లాడడం కాదు కదా, కనీసం ముట్టుకోవడానికి కూడా భయపడే స్టేజ్కి తీసుకెళ్లారు. నేను తప్పు చేస్తే శిక్ష నాకు వేయండి. మీ కోపం తగ్గే వరకు నన్ను తిట్టండి, అన్నీ భరిస్తాను. కానీ మీ మీద భయంతో నేను సిద్ధుకి దూరంగా ఉండటం నాకిష్టం లేదండి. చూడు సాక్షి, ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఎందుకు కొత్తగా అడుగుతున్నావు? మీరు చెప్పిన కారణం సమాధానం నిజమని నాకు అనిపించడం లేదు. మీ మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు. అదేంటో నాకు తెలియాలి. సిద్ధు నీకు ఎమోషనల్గా దగ్గరైతే మీరిక్కడి నుండి వెళ్ళేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. నేను ఆలోచించి నీ విషయంలో జాగ్రత్త పడుతున్నది ఇదొక్కటే. ఆగండి. నేను మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు. నువ్వెంతసేపు మాట్లాడినా నేను చెప్పాల్సిన సమాధానం చెప్పేశాను. ఆఫీస్కి లేట్ అవుతుందని చెప్పాను కదా, నన్ను వదిలే. మీరు సమాధానం చెప్పకుండా ఇలా తప్పించుకుంటేనే నా అనుమానం ఇంకా ఎక్కువ అవుతుంది. అనుమానం పెరిగితే నిజం కూడా అబద్ధంలానే అనిపిస్తుంది. ఎన్నో రోజుల నుండి మీతో పాటు ఇంట్లో ఉంటున్నాను. మీరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎలా మాట్లాడతారో నాకు తెలియదు అనుకుంటున్నారా? మీ మాటల్లో కనిపెట్టలేననుకుంటున్నారా? ప్రతిసారి అది నిజం కాదు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు అంటున్నాను. గొడవ పడకుండా శాంతంగా మాట్లాడమంటే సాక్షి ఎందుకిలా అరుస్తుంది? ఇలా చేస్తే నందు నిజం చెప్తాడా? చూడు సాక్షి, నా మనసులో ఏముందో లేదో కానీ నీ మైండ్ మొత్తం నేనేం చెప్పినా వినకూడదు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యావని అర్థం అవుతుంది. ఇప్పుడు ఏం మాట్లాడినా ఆర్గ్యుమెంట్ అవుతుందే తప్ప ఏ సొల్యూషన్ దొరకదు. ఈ ప్రాబ్లం క్రియేట్ చేసింది మీరే. ఇప్పుడు సొల్యూషన్ కూడా దొరకదని చెప్తున్నారా? శభాష్ శభాష్. సిద్ధు బాధపడితే తట్టుకోలేని మీరు వాడిని మీరు ఎంత ఏడిపిస్తున్నారో తెలుస్తుందా? సిద్ధుని నాకు దూరంగా ఉంచాలని మీరు ముందు నుండి అనుకుంటే నాకే సమస్య ఉండేది కాదు. కానీ సడన్ గా నిర్ణయం తీసుకుని వెంటనే అమలు చేయాలని హడావిడి చేస్తుంటే నాకే కాదు ఎవరికైనా అనుమానం వస్తుంది. నేనేం తప్పు చేశానో ఓపెన్ గా చెప్పండి. ఎలాంటి శిక్షకైనా నేను రెడీ. కానీ సిద్ధుని మాత్రం బాధ పెట్టొద్దు. మీకు దండం పెడతాను. అభిలాష వచ్చేసరికి ఈ ఫోటోనే కనబడాలి. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తే అభికి ఖచ్చితంగా కోపం వస్తుంది. ఆ కోపాన్ని కళ్యాణ్ మీదికి ఉసిగొలిపితే నా మనసుకి హాయిగా ఉంటుంది.
ఆల్బమ్ బయటికెలా వచ్చింది? అంటే అవుట్ హౌస్ లో ఎవరో పడేస్తే నేనే తీసుకొచ్చాను. అవుట్ హౌస్ లో ఏంటి? ఇది నా రూమ్ లో కదా ఉండాలి. అంటే నువ్వు పడేయలేదా? అయితే కళ్యాణ్ అన్నయ్యే అవసరం లేదని విసిరేసుంటాడు. అవుట్ హౌస్ లో చెత్తలో పడుంటే పనికిరాని వస్తువుల మధ్య ఈ ఆల్బమ్ ఏంటా అని బయటికి తీసి ఇక్కడికి తెచ్చాను. ఆల్బంలో ఒక్కో ఫోటోలో సిద్ధు నవ్వు చూస్తుంటే భలే ముచ్చటగా ఉంది. వాడికి నాదిస్తే తగిలేలా ఉంది. సిద్ధు నీకెప్పుడైనా గుర్తొస్తాడా అభి? గుర్తు రాకుండా ఎలా ఉంటాడులే, కన్న కొడుకు కదా. ఎంత దూరంలో ఉన్నా పేగుబంధం ఎప్పటికీ మాయం కాదు. అనవసరంగా కోర్టు గొడవల్లో తలదూర్చావు గాని, లేదంటే సిద్ధుని చూడాలనిపించిన ప్రతిసారి ఎంచక్కా చూసొచ్చేదానివి. ఇప్పుడు అవకాశం లేదనుకుంటాను కదా? ఇప్పుడు కూడా అవకాశం ఉంది. కాకపోతే ప్రతిసారి నందు పర్మిషన్ తీసుకోవాలి అని కోర్టు తీర్పిచ్చింది. ఏం కోర్టో ఏంటో, నువ్వు ఎప్పుడైతే నందు మీద ఓడిపోయావో అప్పుడే నాకు నమ్మకం పోయింది. న్యాయానికి రోజులు కావబీ. నీకు నచ్చినట్టు బ్రతకడం కోసం కన్న బిడ్డని కూడా చూడకుండా బ్రతుకుతున్నావు చూడు. నీ అంత త్యాగశీలి, త్యాగమూర్తి ఈ భూమి మీదే ఉండదు. కాని నాకిప్పటికీ అర్థం కాని విషయం ఒకటే అభి. కళ్యాణ్కి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి కూడా హైకోర్టు, సుప్రీంకోర్టులో నీ కేసుని ఎందుకు రీఓపెన్ చేయించలేదు? తాను కూడా నీలానే అనవసరం అనుకున్నాడా? లేదు, కళ్యాణ్ ఎప్పుడూ అలా అనుకోడు. అలా అనుకునేవాడే అయితే నా తరపున లాయర్ని ఎందుకు పెడతాడు? కోర్టు సెషన్లో నాకెందుకు సపోర్టుగా నిలబడతాడు? సపోర్టా? నాకైతే అలా ఏం అనిపించలేదు. అదే నిజమైతే ఈ పాటికి నువ్వు సిద్ధు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, మీ తల్లి కొడుకుల మధ్య అసలు కళ్యాణ్ నందు ఎవరు? నందు అంటే నీ మీద కోపం ఉంది కాబట్టి నిన్ను కావాలని దూరం పెడుతున్నాడు. మరి ఈ కళ్యాణ్ సంగతేంటి? నీ మీద ప్రేమ ఉంది కదా, నీ ఇష్టాల్ని గౌరవించాలి కదా. అసలే సంబంధమూ లేని సాక్షిని అమ్మ అంటున్న సిద్ధుకి కన్న తల్లి మీద ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. నువ్విలానే దూరంగా ఉంటే ఆ కాస్త ప్రేమ కూడా మాయమవుతుంది. సిద్ధు నిన్ను పూర్తిగా మర్చిపోతాడు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. నేను ఈ రోజే సిద్ధుని కలుస్తాను, వాడితో మాట్లాడతాను. వద్దబి, ఇక్కడ సమస్య సిద్ధు కాదు, కళ్యాణ్. నీకు ఇంకేం మాట్లాడొద్దాషా. నేను సిద్ధుని చూడాలని ఫిక్స్ అయ్యాను. నేను చూస్తాను, అంతే. అవునయ్య గారు, హారికామ్మగారి గురించి కళ్యాణ్కి తెలిసిందే అయ్యా? ప్రతి విషయంలోనూ మనకి పోటీ వస్తున్నాడు. ఇది మాత్రం తెలుసుకోకుండా ఎందుకుంటాడు? నందు కన్నా ముందే హారికని కలిసి మాట్లాడాడు. కానీ హారిక మాత్రం మన ప్రపోజల్కే ఒప్పుకుంది. ఒప్పుకోలేదో